రాయలసీమలో పులివెందుల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గత 3 దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఎదిగిన వైఎస్ కంచుకోటను ఓ ఉప ఎన్నిక దెబ్బకొట్టింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో 30 ఏళ్ల తర్వాత వైఎస్ కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తొలిసారి టీడీపీ ఘన విజయం సాధించింది. ఫలితాలలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమేంద్ర రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు 11 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ తెరపడింది. అధికార పార్టీకి గెలుపు దక్కింది. దీంతో పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ బైపోల్పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యంలో ఉన్న పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోవడం గమనార్హం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడం రాజకీయంగా ఒక సంచలన మార్పుగా విశ్లేషకులకు భావిస్తున్నారు. ఇక ఈ ఫలితం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.